100 అడుగుల తాడి చెట్టున టపా టపా ఎక్కుతాడట. 2 అడుగుల భూమికి 2 అడుగుల తాడి చెట్టు ఎక్కడట, 100 అడుగులు ఎక్కడట, 2 అడుగుల సింహాసనం మాత్రం ఎక్కడట. గౌండ్లోళ్ళు రాజ్యం తెచ్చుకోవడానికి సర్వాయి పాపన్న గౌడ్ని స్మరించుకుంటే చాలు, రాజ్యం వస్తుంది మీకు. కళ్ళు గీసిన, ఒక మామూలు కళ్ళు గీసిన ఆయన, తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసిన 25 సంవత్సరాల పోరగాడు ఢిల్లీ సుల్తాన్ల మీద కత్తి తీసిండు. సిగ్గుచరం మనకు ఉండాలంట. ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడ, జనగామ దగ్గర తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీసే గౌండ్లు ఆయన ఎక్కడ? అసలు పోలిక ఎక్కడన్నా? రాజ్యాన్ని స్థాపించడానికి తిరుగుబాటు చేసి సమ్మక్క సారలక్క మెడరాజులు ప్రతాపరుద్రుడి మీద కత్తులు తీసిండ్రు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవితాంతం తెలంగాణలో రాజ్యానికి తీసుకురావడానికి పోరాటం చేసిండు.